వైష్ణవి మృతితో సొంత అన్న శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవల వైష్ణవికి అన్న తేజకు మధ్య గొడవ జరిగింది. హరిబాబు విషయంలో చెల్లితో తేజకు వాగ్వాదం జరిగింది. 6 నెలలుగా తన చెల్లితో మాట్లాడలేదంటూ అన్న తేజ చెప్తున్నారు. చివరికి అన్న అని పిలవకుండానే తన చెల్లిని చంపేశాడంటూ తేజ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చెల్లిని చంపుతాడని ఊహించలేదంటూ ఆమె అన్న తేజ చెప్తున్నాడు. హరిబాబు గురించి ముందే చెప్పినా వినలేదంటూ బాధపడ్డాడు. హరిబాబును వదిలిపెట్టలేదంటున్నాడు తేజ. బయటికి వస్తే వాడిని తామే చంపేస్తామంటున్నాడు. ఇక తమ చెల్లె అతడిపై ప్రేమ చూపించిందని, వాడికి సైకో అని అనుకోలేదంటున్నాడు తేజ. ఇన్నాళ్ళు నటిస్తూ చెల్లిని మోసం చేశాడంటున్నాడు ఆమె సోదరుడు తేజ. నడి రోడ్డుపై వాడిని ఉరి తీయాలంటూ తేజ డిమాండ్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మను కూడా శిక్షించాలంటూ తేజ కోరుతున్నారు. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఆమె సోదరులు తల్లడిల్లుతున్నారు. ఇక తమ సోదరిని నమ్మించి మోసం చేసి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని సరిగ్గా ఏడాది గడవకు ముందే అతి కిరాతకంగా హత్య చేయడంపై తీవ్ర దిగ్భ్రాంతితో ఉన్నారు వాళ్ళంతా కూడా, కుటుంబ సభ్యులంతా కూడా. ఒకగానొక్క చెల్లె అని చెప్తున్నారు. దాదాపు 10 మందికి పైగా అన్నదమ్ములు ఉన్నారని, వాళ్ళందరూ కూడా అందరిలో ఒకే ఒక్క ఆడపడుచు వైష్ణవి అని చెప్తున్నారు. సో ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తమ చెల్లె చివరికి అతని ట్రాప్లో పడి తమను ఎదిరించి పెళ్లి చేసుకున్నా ఏమీ అనలేదని, కానీ అతన్ని చూసినప్పుడే తమకు అనుమానం వచ్చిందని, అతను ఎప్పటికైనా తమ చెల్లిని మోసం చేస్తాడని గ్రహించామని చాలా చెప్పి వారించామని, అయినప్పటికీ కూడా చెల్లి వినకపోవడంతో ఇక ఆమె కాపురం బాగుండాలని కోరుకున్నామన్నాడు. కానీ చివరికి హరిబాబు ఇలా తమ చెల్లిని కిరాతకంగా హతమారుస్తాడని అనుకోలేదని ఆమె సోదరుడు తేజ చెప్తున్నాడు. ఆమె సోదరుడు తేజ, మరొక సోదరుడు, అలాగే ఆమె వదిన బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఇక హరిబాబును ఖచ్చితంగా వదిలిపెట్టమంటున్నారు. ఖచ్చితంగా అతని బయటికి వస్తే వదిలిపెట్టలేని అతన్ని తామే శిక్షిస్తామంటూ అతని సోదరుడు తేజ బిగ్ టీవీతో మాట్లాడాడు. సో వైష్ణవి అంత్యక్రియలు అయితే పూర్తయిన తర్వాత ఆమె సోదరులు అసలు జరిగిన వ్యవహారం ఏంటి, అసలు ఏం జరిగింది, వైష్ణవి హత్యకు దారితీసిన కారణాలు ఏంటని మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు వారు బిగ్ టీవీతో మాట్లాడారు. మొదటి నుంచి కూడా ఏం జరిగిందో చివరి దాకా, అంటే వైష్ణవి హత్య దాకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అసలు ఈ కుటుంబాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి తేజ బిగ్ టీవీతో మాట్లాడారు, అలాగే కొంతమంది కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు చూద్దాం. అయితే నా పేరు వచ్చేసి రవితేజ. వైష్ణవమ్మ నా చెల్లి, సొంత చెల్లి. ఇంట్లో అసలు నేను ఇట్లా జరుగుతుందని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను చంపుతానికి కూడా నాకు అసలు తెలియకుండా మొత్తాన్ని చంపుతాడు అన్న థాట్ కూడా నాకు రాలేదు. అతను చంపినంటే కూడా నేను కన్ఫర్మ్ చేసుకోలేదు అసలు. ఎందుకంటే ఉన్న రోజులు అతను స్టార్టింగ్లో మంచిగా నటించిండు, మంచిగానే ఉన్నాడు, ప్రేమ అతను చూపించలేడు, చెల్లె చూపించింది అతని పైన. కాకపోతే కొంచెం నల్లిగా ఉంటారని చెప్పేసి అంటారు కదా, అమ్మాయికి ఉన్నారు, అలా ఉన్నాడు. ఇంత పెద్ద సైకో అని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా చెల్లెని అంత దారుణంగా చంపిన దానికి నేనైతే గవర్నమెంట్ని అడిగేది ఒకటే, పోలీసుని అడిగేది ఒకటే, చట్టాన్ని అడిగేది ఒకటే, అతన్ని కఠినంగా ఉరిగిస్తేనే బెటర్, సమాజానికి కొంచెం మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. వెంటనే ఉరిగిస్తేనే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. వాళ్ళ అమ్మకు కూడా కొంచెం జీవిత ఖైదీ లాగా, లేకపోతే ఒక 40-30 సంవత్సరాలు పడలేదు. ఎందుకని చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేస్తారు, వాళ్ళ అన్నకు కూడా ప్లాన్ చేస్తారు, వాళ్ళ ఎందుకున్నా మనకు సంబంధం లేదు. మెయిన్గా ప్లాన్ చేసిన అయితే వాళ్ళ అమ్మ కొడుకు. ఇక వాళ్ళ సంగతి మనకి ఇంకా తెలియలేదు, ఒకసారి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, అందరినీ దయచేసి ఖచ్చితంగా అతన్ని ఉరిగిస్తేనే బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. బయట కోసం మాత్రం మేము విడిచిపెట్టేదైతే లేదు. ఖచ్చితంగా ఇక అందరికి హామీ ఇస్తున్నాను, గ్యారంటీగా చెప్తున్నా. మరి ఏదో వార్నింగ్ ఇస్తున్నా, ఖచ్చితంగా పక్కా వార్నింగ్ ఇస్తున్నా. వాడు కనుక బయటకు వచ్చిందని చెప్పాలంటే నా చేతుల్నే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు అన్న, ఎవరి చేతికి దొక్కినా కానీ ఖచ్చితంగా వాళ్ళ పని అయిపోతుంది. ఇద్దరు పని అయితే చేస్తుంది. అది నరకడం జరుగుతుందో లేదు, కొట్టడం జరుగుతుందో లేదు, లేకపోతే దీంట్లో తోసి చంపేయడం జరుగుతుందో లేదు, ఖచ్చితంగా వాళ్ళ పని మాత్రం. అంటే పెద్దవాళ్ళు అవుతారు వైష్ణవికి, తన ఆడపడి చెబుతున్నాను.
అయితే పెళ్ళై 1 ఇయర్ అవుతలేదు, ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా తను ఇప్పుడు 4th మంత్ కంప్లీట్ ప్రెగ్నెన్సీ. మాకు ఎక్కువ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే తను చంపేస్తే అతను చనిపోయినా బాగుంటుంది కదమ్మా, పోనీ ఒక వేలు నరికేసిన ఒక చేయి నరికేసిన బాగుంటుంది, మేము బ్రతికించుకునే వాళ్ళం మాట్లాడాలి. కాబట్టి తను ఈరోజు ఇంట్లో లేదు చూసారా, ఈ ఇల్లంతా ఎలా పోసిపోయిందో మొత్తం మేము తట్టుకోలేకపోతున్నాం. అసలు కోలుకోలు చాలా డేస్ అలా మా అత్తయ్య గారు మా హస్బెండ్ మా హస్బెండ్కి చాలా డేస్ నుంచి మాట్లాడారు. అతను ఒక అన్న పిలుపు కూడా వినలేకపోయాడు లాస్ట్ చివరిలో బాగా చూడబట్టి. సో అతనికి ఒక పసికన్ను, తన కడుపులో ఉన్న పసికన్ను చంపాడు, ఒక నిన్ను ప్రాణాన్ని మృతదేహం చంపాడు. అందుకే వాళ్ళకి ఒక ఉరి శిక్ష పడాలని అనుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం వాళ్ళకి ఉరి శిక్ష కోసం మాకు సపోర్ట్ చేయండి. సోషల్ మీడియా అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు వస్తారు, అందరికీ కూడా చెప్పేది వారికి శిక్ష చేయాలి అంతే. నా పేరు చెర్రి. వైష్ణవి నాకు చెల్లి అవుతుంది. చెల్లె అంటే మా అమ్మ వాళ్ళ సొంత చెల్లె కూతురు. మాతో చిన్నప్పటి నుంచి వెళ్ళి మంచిగా కలిసి ఉంటుండే, మంచిగా మేము వేరే మస్తు ప్రేమ ఉంటుండే. సో ఈరోజు ఇంత దారుణంగా ఎంత అయిందంటే అసలు మేము ఇంతమంది అన్నదమ్ముల ముందు అసలు మేము జీవించలేకపోతున్నాం. ఈరోజు మా చెల్లి కార్యక్రమం అయింది. సో అయింది కానీ ఇంకా దీని ఏం స్పందన లేదు. సో అయినా కానీ మరి చర్య చేసుకుంటారా, లేకపోతే పట్టించుకుంటారా, లేకపోతే మేమే మా స్టైల్లో మేము పట్టించుకోమంటారా? మాకైతే ఖచ్చితంగా దీని పరంగా అయితే మా పిన్ని అన్నట్టు ఆయన మాకు అప్పచెప్పారు. లేదంటే మీరు డిఎస్పీ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు అందరి సార్లకు మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా. వాళ్ళని ఆయన కఠినంగా శిక్షించరు ప్లీజ్. అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా దారుణం అవుతుంది. ఇలా ఈరోజు మా కుటుంబంలో ఇంత దుఃఖానికి కారణమైన అంతకుని మాత్రం అసలు వదిలేయకండి ప్లీజ్. మా చెల్లె మేము ఎంత ప్రేమ చూసుకున్నామో రోజు మాకు ఏడుపు మిగులుతుంది. ఆయనకి ఏమన్నా అయితేనే మేము జర కొంచెం తృప్తి ఉంటాం. భర్త చేతిలో హత్యకు గురైన యూట్యూబర్ వైష్ణవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. సొంత గ్రామం మాదాపూర్లో అంత్యక్రియలు పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు అలాగే బంధువులు, గ్రామస్తులంతా పెద్ద ఎత్తున అంత్యక్రియలకు హాజరయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆమె తల్లి అలాగే మిగతా కుటుంబ సభ్యులంతా కూడా వైష్ణవి అంత్యక్రియలకు ఏర్పాటు చేసిన వాహనాన్ని కట్టిన ఫ్లెక్సీ ఫోటోను చూసి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ కూతుర్ని పొట్టన పెట్టుకున్న హరిబాబును కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హరిబాబుని పోలీసులు జగిత్యాల జిల్లా రాయికల్ దగ్గర అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక అతన్ని కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు. అలాగే గ్రామస్తులంతా కూడా ఎంతో కలివిడిగా ఉండే అమ్మాయి చివరికి ఇలా విగత జీవిగా మారి తమ ఊర్లో ఇలా జరుగుతుంది అనుకోలేదంటున్నారు. అయితే కనీసం గర్భిణి అనే మానవత్వం లేకుండా చూడకుండా విచక్షణారహితంగా అతను సొంత భార్యని హత్య చేసి పారిపోయాడు హరిబాబు. దీంతో స్థానికంగా ఈ ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేగింది. అయితే వైష్ణవి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. యూట్యూబ్లో వీడియోలు చేస్తూ పెడుతూ ఉంటుంది. పర్సనల్ విషయాలతో పాటు వ్యక్తిగత జీవితం సంబంధించిన విషయాలతో పాటు కొన్ని సరదాగా కొన్ని వీడియోలు చేస్తూ పెడుతూ ఉంటుంది. దీంతో చాలామందికి చేరువైంది యూట్యూబ్ మాధ్యమం ద్వారా. దీంతో ఆమెను తెలిసిన వాళ్ళు, ఆమె వీడియోలు చూసిన వాళ్ళు కూడా చాలామంది ఆమె హత్య ఉదంతం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుని కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిందితుని కఠినంగా శిక్షించాలని, లేదంటే తమకు అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు తామే శిక్షిస్తామంటూ కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఆమె సోదరులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ చెల్లిని ఇలా చేస్తాడని అనుకోలేదని, ఖచ్చితంగా ఎప్పటికైనా నిందితునికి కఠిన శిక్ష అమలు చేయాల్సిందన్నట్టు వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు.